ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నల్గొండ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు వీరమల్ల ముత్యం గౌడ్ కోరారు. తమ వేతనాలను పెంచి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ 2వ వార్షికోత్సవం నల్గొండ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ బస్ డ్రైవర్లు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని స్కూల్ యాజమాన్యాలు వేతనాలను పెంచి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నల్గొండ ఆర్డీఓ లావణ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మయ్యతో పాటు ట్రస్మా నాయకులకు తమ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు సైదులు, కార్యదర్శి జానీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సాధక బాధకాల యాజమాన్యాలకు వాళ్లకు మధ్యన జరుగుతున్న సంఘర్షణ ఏంటంటే వాళ్ళ వేతనాలు పెంచాలని, వారికి ఇన్సూరెన్సులు కల్పించాలని, అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఫ్రీ చదువులు చదివించాలని, ఆ స్కూళ్ళల్లో సీట్లు ఇప్పించాలని, వాళ్ళు పలు రకాల వాళ్ళకున్న ఇబ్బందులను తెలియపరచడం కొరకు వాళ్ళు ఈ ద్వితీయ వార్షికోత్సవ మహాసభ ఏర్పాటు చేసుకొని ఈ ట్రస్మా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పిలిపించి వాళ్ళ సాధక బాధకాలు తెలియపరచుకుంటున్నారు సార్. అలాగే మా తరఫున కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ నియమాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి మీరు చర్చించి వాళ్ళ డ్రైవర్లు యాజమాన్యాల మధ్యన సమన్వయం కోఆర్డినేటింగ్ చేసుకుంటూ పోతే సమస్యలు కానీ అవి ముందుకు పోతాయి. కక్షపూరితమైనటువంటి వ్యవహారం కాకుండా సమస్యని సామరస్యంగా చర్చించుకొని మన సమస్యలు మనమే తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వాళ్ళు ఒక 2-3 సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. శాలరీ విషయంలో కానీ, తర్వాత లీవ్ విషయంలో కానీ, తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో కానీ, ఈఎస్ఐ ఇలాంటి విషయాల్లో కొన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని నేను మా ట్రస్మా ఆధ్వర్యంలో పెట్టేసి మా సంఘంలో చర్చించి వాళ్ళని సమస్యలని వాళ్ళని కూడా ప్రెసిడెంట్ సెక్రటరీని పిలుచుకొని ఈ సమస్యని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియదు. వార్షికోత్సవ సందర్భంగా ఆర్టీఓ మేడం లావణ్య గారు మరియు ట్రస్మా యజమాని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మా యొక్క డ్రైవర్లకు కోరుకునేది ఒకటి, డ్రైవర్కి ఒక ఇన్సూరెన్స్ ఒకటి, ఒక హాలిడే ఒకటి ఇవ్వగలరని, మరియు ఉన్నటువంటి పరిస్థితుల ఆర్థిక పరిస్థితుల వల్ల జీతపత్యాలు సాలిసాలని జీతాలకు చేస్తున్నందున కొద్దిగా శాలరీ పెంచాలని కోరుకుంటున్నాను.